లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీలో డిమాండ్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. నిన్న చంద్రబాబు సమక్షంలో ఇదే డిమాండ్ చేసిన శ్రీనివాసరెడ్డి చేయగా తాజాగా పిఠాపురం టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని ప్రతిపాదించారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేయడంలో తప్పేముందని వర్మ ప్రశ్నించారు. పార్టీ కోసం లోకేష్ చేసిన కృషి వర్మ వివరించారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉండి నడిచింది నారా లోకేషే అని వర్మ గుర్తు చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించింది లోకేషేనని వర్మ గుర్తు చేశారు. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన లోకేష్ గ్రామాల్లో 75% రోడ్లు వేయించారని వర్మ గుర్తు చేశారు. భవిష్యత్తులో టీడీపీని నడిపించే సత్తా లోకేష్ కు ఉందని వర్మ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో యోగాలం పేరుతో లోకేష్ 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. యోగాలం కార్యక్రమం ద్వారా టీడీపీ కార్యకర్తల గుండెల్లో లోకేష్ ధైర్యం నింపారని వర్మ తెలిపారు. పార్టీ భవిష్యత్ కోసం లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందే అని ఎస్వీఎస్ఎన్ వర్మ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే 2014-19లో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిల్లిగా లేనప్పుడు పార్టీని వెనకుండి నడిపించి వెన్నెముగ్గా ఉన్నాడు. ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి, 2009 ఎలక్షన్ ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు. ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యుఎస్లో చదువుకున్నాయనంట యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు. ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ పీడిఎస్బిఎస్ స్కామ్ లేదు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షలు మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు. దాన్ని చూసి ఇవాళ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి, నేషనల్ పార్టీలు కూడా. ఏం తక్కువది? నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు. ఇవాళ రాష్ట్రంలో 75% రోడ్లు వేసాం. అప్పుడు మన పిఠాపురాన్ని 75% రోడ్లు వేసాం. ఏం తక్కువ చేశాడు అంటున్నాను నేను. నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను. తర్వాత ఈ మధ్యలో ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. ఐటీ సెక్టర్. నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోయింది. ఈవేళ నాయకులు ఎవరన్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా పొలిటికల్గా ఎలా ఉన్నా కలిసిది ఎవరినే? నారా లోకేష్.